శ్రీలంకతో టీ20లు, వన్డేలు ప్రకటించిన టీమిండియా జట్టుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం, జట్టులో కొందరికి అనూహ్యంగా చోటు దక్కడంపై పలువురు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. చెన్నై కెప్టెన్ అయిన రుతురాజ్ను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవడంపై సీఎస్కే మాజీ బ్యాటర్ ఎస్ బద్రీనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ మెరుగ్గా రాణిస్తున్న సెలెక్షన్ కమిటీ అతన్ని పక్కన పెట్టడంపై బద్రీనాథ్ మండిపడ్డాడు. రుతురాజ్ను శ్రీలంకలో టీ20లు, వన్డేలకు తీసుకోకపోవడం షాక్కి గురిచేసిందని అన్నాడు. టాలెంటెడ్ ప్లేయర్లు జట్టుకు ఎంపిక కానప్పుడు ఆటగాళ్లు బ్యాడ్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండటం అవసరం అనిపిస్తుందని పేర్కొన్నాడు. జట్టుకు నిరంతరం ఎంపిక కావాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్షిప్లో ఉండాలేమో అని తెలిపాడు. ఒళ్లంతా టాటూలు వేయించుకోలేమో లేదా మంచి మీడియా మేనేజర్ను కలిగి ఉండాలేమో అని బద్రీనాథ్ వ్యంగ్యంగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బద్రీనాథ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే ఇటీవలి ముగిసిన టీ20 ప్రపంచ కప్ జట్లో రుతురాజ్కు చోటు కల్పించలేదు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో రుతురాజ్ ఆడాడు. 2 మ్యాచ్ల్లో 77-49 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ అతన్ని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు. జింబాబ్వేపై శతకంతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మను పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ పర్యటనలో పెద్దగా ఆకట్టుకుని రియాన్ పరాగ్ శ్రీలంకతో టీ20లతో పాటు వన్డేలకు ఎంపికవ్వడం గమనార్హం.